అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం దగ్గర గోదావరి నీటి మట్టం 42 అడుగులకు చేరింది. దీంతో కూనవరం భద్రాచలం ప్రధాని రహదారిపై వరద నీరు చేరింది. ఇక చింతూరు దగ్గర 31 అడుగుల మేర శబరి నది ప్రవహిస్తోంది. చింతూరు విఆర్పురం రహదారిని వరద ముంచెత్తింది. చింతూరు ఏజెన్సీలో 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోడ్ ఎత్తుకున్నాం, పైపుల లోడు వస్తుంటే ఇక్కడ చింతూరు దగ్గర బండి సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోయేసరికి జేసీబీ కోసం అని వెళ్ళినాం. వెళ్ళి వచ్చేసరికి వాటర్ పెరిగిపోయింది, దాంట్లో మునిగిపోయింది. 26వ తారీఖు వచ్చినాం, 27, 28 అట్లా వచ్చినాం. దిగబడిపోయింది దాంట్లో. ఇవాటికి 3 రోజులు 4 రోజులు అవుతుంది. నిన్ననే బయటికి తీసాం బండి. గణేష్ అండి, మాది తిమ్మిరిగూడెం. మాకు నిత్యావసర సరుకుల కోసం చింతూరు వచ్చారండి. మాకు గోదావరి స్టేట్ వెళ్ళడానికి కుదరట్లేదండి. మాకు సామాన్లు కావాలన్నా, ఆరోగ్యపరంగా అయినా మాకు జ్వరాలు ఇంకేదైనా తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే నిత్యావసరాల కోసం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. తినడానికి తిండి కూడా దొరకడం చాలా కష్టమైపోతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి సమస్యలు. మాకు బ్రిడ్జ్ కూడా కొద్దిగా అనుమతిస్తే ఇంకా బాగుంటుంది.